అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా స్టూడెంట్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేను బడికి పోతా అనేటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నేను బడికి పోతా అనేటువంటి కార్యక్రమం 13/6/2024 నుండి 12/7/2024 వరకు నెల రోజుల పాటు వివిధ రూపాలలో నిర్వహించబడుతుంది. 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హ్యాబిటేషన్ నందు క్యాంపెయిన్ చేయటం ద్వారా నిర్వహించబడుతుంది. తద్వారా 100% విద్యార్థులను పాఠశాలల్లో నమోదు చేయు నిమిత్తము. ఇందుకోసం కొన్ని కీ పాయింట్స్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలి. పాఠశాలల్లో ఇప్పటి వరకు ఎవరైతే విద్యార్థులు నమోదు కాలేదో వారిని గుర్తించాలి. అదేవిధంగా గ్రామ మరియు వార్డ్ సచివాలయం యొక్క సహకారాన్ని కూడా ఈ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిమిత్తం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్టూడెంట్స్ యొక్క డ్రాపౌట్ రేటును తగ్గించటం, తద్వారా ఎవరైనా డ్రాపౌట్ అయినట్లయితే వారిని తిరిగి పాఠశాలకు తీసుకుని వెళ్ళటం కూడా ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్లో చేయవలసినటువంటి మరొక ముఖ్య కార్యక్రమంగా తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా తల్లిదండ్రులకు ముఖ్యంగా విద్య పట్ల అవగాహన అనేటువంటిది కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వారికి వారి బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదవటం వల్ల కలిగేటువంటి సదుపాయాలు కానివ్వండి లేదా ఉపయోగాలు కానివ్వండి తెలియచేయాలి. ఉదాహరణకు స్టూడెంట్ కిట్ వంటి సౌకర్యము. అదే సందర్భంలో ఈ నేను బడికి పోతా అనేటువంటి కార్యక్రమం యొక్క లక్ష్యాలను మనం గమనించినట్లయితే పాఠశాలల్లో 100% విద్యార్థులను నమోదు చేయటం, అదేవిధంగా బడి బయట విద్యార్థులు లేకుండా చూడటం, దీన్నే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అంటారు. అంటే బడిలో చేరకుండా ఎవరు ఉండటానికి వీలు లేదని అర్థం. అంతేకాకుండా ఏ విద్యార్థి పాఠశాలలో చేరిన తరువాత డ్రాపౌట్ కాకుండా చూడటం కూడా ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలుగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన నిర్వహణ నిమిత్తం జిల్లా స్థాయి కమిటీలు, అలాగే మండల స్థాయి కమిటీలు, పాఠశాల స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. జిల్లా స్థాయి కమిటీ డిఓ గారి ఆధ్వర్యంలో, మండల స్థాయి కమిటీ ఎండిఓ గారి ఆధ్వర్యంలో, పాఠశాల స్థాయి కమిటీ పీసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాల పర్యవేక్షణ నిమిత్తం సమగ్ర శిక్షలో ఉన్నటువంటి సెక్టోరల్స్ కూడా చూస్తూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వారు కూడా ఈ ప్రోగ్రెస్లో భాగస్వాములు కావాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందస్తుగా లైన్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి లైన్ డిపార్ట్మెంట్స్తో ఒక కన్వర్జెన్స్ మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వివిధ స్థాయిల్లో ఎవరు ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్లో ప్రముఖ పాత్ర పోషిస్తారనేటువంటి విషయాన్ని కూడా ఈ స్లైడ్ మనకి తెలియపరుస్తుంది. ఎన్రోల్మెంట్ డ్రైవ్ని ప్రజలలోకి మనం తీసుకువెళ్ళాలి. అందుకోసం
ర్యాలీల నిర్వహణ, పోస్టర్స్ డిస్ప్లే, అలాగే ప్లకార్డులు, ప్రభుత్వ పథకాలను తెలియచేయటము చేయాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా ఎవరైతే పాఠశాలలో వారి బిడ్డలను చేర్పించలేదో వారిని చేర్పించడం కోసం ఈ కార్యక్రమం దోహదపడుతుందనటంలో ఏమాత్రమో సందేహం లేదు. మరి ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఎవరి ద్వారా చేపట్టబడాలంటే ఎన్యూమరేటర్స్ ద్వారా చేపట్టబడాలి. మరి ఎవరా ఎన్యూమరేటర్స్ అని మనం గమనిద్దాం. ఇక్కడ రోజువారీ కార్యక్రమాలను చేయాల్సి ఉంటుంది. డే 2ను మనం ఇక్కడ గమనిస్తున్నాం. డోర్ టు డోర్ క్యాంపెయిన్. దీనిలో భాగస్వాములుగా పీసీ చైర్మన్ మరియు సభ్యులు ఉంటారు. వారు ఐడెంటిఫికేషన్ మరియు ఎన్రోల్మెంట్ విషయాన్ని గమనిస్తారు. ఎన్రోల్మెంట్ అయిన నిమిత్తం స్టూడెంట్ కిట్స్ పంపిణీ కూడా పాఠశాల స్థాయిలో జరుగుతుంది. అలాగే డే 3 విషయాన్ని మనం గమనించినట్లయితే ఎంతమందిని అయితే మనం ఎన్రోల్ చేశామో, ఎంతమందిని అయితే ఐడెంటిఫై చేశామో వాటి వివరాలను ప్రతి హ్యాబిటేషన్ నుంచి జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయానికి, అనంతరం రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయానికి అందజేయబడుతుంది. విద్యార్థుల యొక్క సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అసెస్మెంట్ కూడా చేయటం డే 3 కార్యక్రమంలో ఒక భాగంగా ఉంటుందనే విషయం మీకు తెలియపరుస్తున్నాం. డే 4ని మనం గమనించినట్లయితే హ్యాబిటేషన్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరూ నమోదైనట్లుగా వాలంటీర్లు ప్రకటన అనేటువంటిది చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా పాఠశాలల్లో ఆ హ్యాబిటేషన్ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ బడీయుడు వయసు కలిగినటువంటి పిల్లలు 6 నుంచి 14 సంవత్సరాల వారు నమోదయ్యారనే విషయాన్ని పీసీ కమిటీ అనేటువంటిది ప్రకటన చేయాలి. ఇందాకే మనం మాట్లాడుకున్నాం, ఎన్యూమరేటర్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబడాలి. ఇందులో భాగస్వాములుగా ఉన్నవారిని మనం గమనిద్దాం. వాలంటీర్సు, వెల్ఫేర్ అసిస్టెంట్స్, అలాగే సిఆర్పీలు మరియు ఐఈఆర్పీలు, అంగన్వాడీ వర్కర్సు, సిఆర్టీసు మరియు పీటీఐస్ వీరు ఎన్యూమరేటర్స్గా ఉంటారు. మరి రోజువారీ కార్యక్రమాలని ఖచ్చితంగా ఇక్కడ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. అవి కొన్ని అంశాలను ఇక్కడ మీకు తెలియపరుస్తున్నాను. మొదటి రోజున నేను బడికి పోతా, రెండవ రోజు బడి ఉత్సవము, మూడవ రోజు బాలికా ఉత్సవము, నాలుగో రోజు సిడబ్ల్యూఎస్ఎన్ ఉత్సవము, ఐదవ రోజు విద్యా సదస్సు. నేను బడికి పోతా అనేటువంటి ర్యాలీలు ప్రతి హ్యాబిటేషన్లోనూ లైన్ డిపార్ట్మెంట్స్ వారి సహకారంతో కళాజాతాలను కానివ్వండి, ర్యాలీలను కానివ్వండి, ప్లకార్డులు ప్రదర్శించడం ద్వారా కానివ్వండి, విద్య యొక్క ఆవశ్యకతను గ్రామస్థాయిలో ఖచ్చితంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయం మొదటి రోజు కార్యక్రమం తెలియపరుస్తుంది. రెండవ రోజు బడి ఉత్సవం అనేటువంటిది జరపాలి. మూడవ రోజు బాలికా ఉత్సవం. ఏ ఆడపిల్ల పాఠశాలలో నమోదు కాకుండా ఉండకూడదనే విషయం ఇది తెలియజేస్తుంది. అలాగే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్నట్లయితే వారిని కూడా పాఠశాలలో చేర్పించే నిమిత్తము దానికి ప్రత్యేకంగా సిడబ్ల్యూఎస్ఎన్ ఉత్సవంను కేటాయించడం జరిగింది. ఐదవ రోజున విద్యా సదస్సుని ప్రతి హ్యాబిటేషన్లోనూ లేదా మండల స్థాయిలోనూ నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక డేను కూడా ఇచ్చున్నారు. ఆ రోజు కమ్యూనిటీ సభ్యులు కూడా పాల్గొవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ గురించి విస్తృతంగా మీడియా ప్రచారము నిర్వహించాలి. అదేవిధంగా ప్రింట్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ కానివ్వండి, జిల్లా మండల పాఠశాలలందు ర్యాలీలను నిర్వహించాలి. సర్పంచుల ఆధ్వర్యంలో సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా పీసీ చైర్మన్ సభ్యులు కూడా ఇందులో పాల్గొనేట్లుగా చూడవలసినటువంటి అవసరం ఉంది. నో గర్ల్ చైల్డ్ లెఫ్ట్ బిహైండ్ హ్యాబిటేషన్. ఏ బాలిక పాఠశాలలో చేరకుండా ఉండకూడదనే విషయం తెలియపరుస్తుంది. అంతేకాకుండా సభలు జరిగేటువంటి సమయంలో కేజీబీవీల్లో ఎవరైతే ఉన్నత స్థాయి
ఫలితాలు సాధించారో వారిని హై అచీవర్స్గా సన్మానించాల్సి ఉంటుంది. సిడబ్ల్యూఎస్ఎన్ను సమీప భవితా కేంద్రాల్లో నమోదు చేయాలి. అంతేకాకుండా మండల స్థాయిలో విద్యా సదస్సును కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ డ్రైవ్లో పాల్గొనేటువంటి వారు డిఈఓ, ఏపీసీ, డివైఈఓ, ఎంఈఓ, సెక్టోరల్స్, అదేవిధంగా హ్యాబిటేషన్ స్థాయిలో ఎన్యూమరేషన్ నిర్వహించేటువంటి ఎన్యూమరేటర్స్. మరి దీనికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ కూడా మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్కూల్ వారీగా, రోజువారీగా యాక్షన్ ప్లాన్ను ఏర్పాటు చేసుకోవాలి. ఎన్యూమరేటర్స్ అందరికీ హ్యాబిటేషన్స్ కేటాయించాలి. వారు రోజు 4-5 గ్రామాలు సందర్శించే విధంగా యాక్షన్ ప్లాన్ను రూపొందించుకోవాలి. అదే సందర్భంలో తీసుకున్నటువంటి సమాచారాన్ని క్రాస్ చెక్ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రోజు ఎన్యూమరేటర్స్ ఎంతమందిని ఐడెంటిఫై చేశారు, ఎంతమందిని ఎన్రోల్ చేశారనేటువంటి రివ్యూ మండల స్థాయిలో జరగాలి. అదేవిధంగా డిఈఓ స్థాయిలో జిల్లాలోనూ నిర్వహించబడాలి. ఎన్యూమరేటర్స్కు ఇతర విధులను కేటాయించకూడదనేటువంటి విషయం ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హ్యాబిటేషన్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇప్పటివరకు నమోదు కాని, బడి బయట ఉన్న డ్రాప్అవుట్ విద్యార్థులను తప్పనిసరిగా గుర్తించాలి. గుర్తించి వారి ఏజ్ అప్రాప్రియేట్కి సంబంధించినటువంటి తరగతులలో వారిని సమీప పాఠశాలలో కానివ్వండి, భవితా కేంద్రాల్లో కానివ్వండి, కేజీబీల్లో కానివ్వండి చేర్చాల్సినటువంటి విషయాన్ని ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.